హాయ్ అనిల్ నాయర్ హియర్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. సగటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్, ది యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్. క్లాస్ లో మొత్తము 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 12 మంది స్టూడెంట్స్ కి సగటు స్కోర్ ఎంత వచ్చిందన్నాడు? 60 వచ్చిందన్నాడు. క్లాస్ లో 30 మందిలో 12 మంది స్టూడెంట్స్ కి సగటు 60 అంటే మిగతా 18 మంది స్టూడెంట్స్ కి సగటు ఎంత వచ్చిందన్నాడు? 80. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ గా సార్. ఇలా నాకు 2 గ్రూపులు ఉన్నాయి. 12 స్టూడెంట్స్ ఒక గ్రూపు, 18 స్టూడెంట్స్ ఒక గ్రూపు. ఫైనల్ గ్రూప్ యొక్క సగటు కావాలి. ఇలా చెయ్యాలి అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ చూడండి సార్. 2 గ్రూపులను కలిపి ఫైనల్ గ్రూప్ యొక్క సగటు కావాలి అని అంటే అది ఏ నిష్పత్తిలో కంబైన్ చేశామో మనకు కావాలి. 6 2 12, 6 3 18, 6 2 12, 6 3 18. సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది ఆర్ హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. లోయెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇది 60 ప్లస్ 3/3 + 2 ఎంత? 5. 80 60 డిఫరెన్స్ ఎంత? 20. 60 + 12 ఆన్సర్ ఎంత? 72. ఆర్ హైయెస్ట్ కంటే తక్కువ ఉంటుంది అంటే 80 - 2/2 + 3 ఎంత? 5. 80 60 డిఫరెన్స్ ఎంత? 20. 80 - 8. 80 - 8 ఆన్సర్ ఎంత? 72. అంటే లోయెస్ట్ కంటే ఎక్కువ చేసినా హైయెస్ట్ కంటే తక్కువ చేసినా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. కాన్సెప్ట్ కనుక నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.